ఎవలవల వచ్చురు గువాగంగం గుడిపెలి అంకం పప్పు తిమ్మక్క సాకలంకం సాకల సర్వమ్మ గొల్లా పొల్లమ్మ ముడతా నాగమ్మ ముడతా వెంకమ్మ గౌన సంగమ్మ ఎరకలి ఎల్లమ్మ కుమ్మర పొల్లమ్మ తోకల తొంటాచమ్మ బూడిదల భూషమ్మ గడమే నరసమ్మ ఎవడమే రాజమ్మ ఇగిలిచ్చయ్యేరమ్మ యాలాడి అంకమ్మ కప్పరి గోవిందమ్మ కళ్ళెం పెంటమ్మ రాచి అంకమ్మ బొడ్డు మొత్తమ్మ అంతమంది వచ్చారు మా అత్త పెళ్ళికి చుట్టారు. అబ్బరు అనే వచ్చి మా పెరట దిగిరని గుమ్మెట్ల నుంచి 10 పుట్టు తీసిన ఇంటి ముంగల పాతర ఇటనక పాతర తూముల బియ్యం పోసిన శర్ల మంట పెట్టిన ఎసరు ఎక్కువ మంట తక్కువ జుమ్మాకు గంటల్లో తొమ్మాకు విస్తరలు కిరసాల తాలింపు ఉల్లిగడ్డ పొట్టు ఇద్దరికి ఒక మెతుకు గుద్ద బలిసిందాక పెట్టిన వచ్చిన చుట్టాలి. అబ్బ నెయ్యి కావాలి వెంకటరాముడు అంటే బర్రపుర్రు మాండ పట్టకొచ్చి నెయ్యి సుక్కలాగా తలాయింత వడ్డించిన చీపులు తినలాగా పాత గోడలమ్మటి ఒకల ముడ్డు ఒకల పట్టుకొని భూములు పట్టుకోలేసి వచ్చిన చుట్టాలు. బంగారం పెట్టమని బాంచన బడిగరు కొత్తగూడెం పోయిన పాత బంగారం కొట్టు తీసిన సూది కాల్చిన సొక్కబొట్టు పెట్టిన కర్రు కాల్చి కరియాలు పెట్టిన గడ్డపార కాల్చిన వడ్డాలం పెట్టిన గుండ్రాయి కాల్చిన ముడ్డి కింద వేసిన దబ్బరాలు కాల్చిన నుష్టం పెట్టి ఒత్తిన నాగళ్ళు కాల్చిన నల్ల పుసలు కొచ్చి చేయించిన గంటలు కాల్చిన కాసులు చేయించిన రోకళ్ళు కాల్చిన మాడబెల్ల చేయించిన ఇసురాలు కాల్చిన సిగ్గుబెల్ల చేయించిన వచ్చిన చుట్టానికి ఆకాశమంతా పందిరి వేసి పూలచ్చేవంత పీటలు పెట్టి సంతోషంగా సాగ పంపించిన అభయంకర్రాముడు అంటే వెంకర్రాముడు కళాకారుడు దిశగల్లవాడు రావుగల్లవాడు కిరటంగల్లవాడు సస్తే పొట్టడు పోతి దొరకడు. వెంకర్రాముడికి పిల్లనిద్దామని ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు జమీందారులు కలెక్టర్లు రాజకీయ నాయకులు ప్రధానమంత్రులు మున్సిపల్ గారులు కర్ణం గారు జమీందారులు వచ్చారు నాకు పిల్లనిద్దామని. కానీ ఏ అమ్మాయి నాకు నచ్చలేదు. మా మేనత్త కూతురు ఉంది చూస్తే శృంగారం ఒలిస్తే బంగారం తలతల మెరుతుంది ఎర్ర జీడిత్తు మేకతో ఒక పగిడి కట్ట. మా మేనత్త కూతురుచ్చి పెళ్లి చేసుకున్నాం. మత్త పెళ్ళిన 6 నెలలకి నా పెళ్ళి అయ్యింది. కుడి కాలిసి ఇంట్లో పెట్టిన మత్త పెద్ద మనిషి అయింది. మా మామ కన్ను లొట్టబోయింది. పెళ్ళిడికి వచ్చిన మర్దనలకి 2 కళ్ళు ఊచిపోయినాయి. వచ్చిన పేరంటాలకి సడుగులు ఇరిగిపోయినాయి. వచ్చిన పెద్ద మనుషులకి ముక్కు మొహం లేకుండా అయిపోయింది. అబ్బాయి వెంకటరాముడు పాదం ఎంత మంచిదంటే ఎంత మంచిది. నిలబెట్టి పెడుతురు బంగారం కుక్కబెట్టి పెడుతురు బంగారం ఊర బిసుకను కొట్టిన ఊరు మొత్తం పెట్టిన ఒక్క దెబ్బకి 7 పడ్డాయి కుందేళ్ళు. అమీన్ సాబు తుపాకీ నా తుపాకీ పోటీ పెట్టుకొని హుషేన్ సాగర్లో అయితే అమీన్ సాబు తుపాకీ అడుగుపట్టింది. నా తుపాకు మునుగుతూ తేలుతూ తూముకాడు తీరింది. అబ్బాయి ఇంత నెంబర్ బాన్ తుపాకులని వయసు రాజశేఖర్ రెడ్డి 3 సార్లు వచ్చాడు నా తుపాకు కాబట్టి నా బంగ్లా కాడికి. నాది ఉంది బంగ్లా అంటే బంగ్లా కాదు, అమెరికా భూతద్దాలు పెట్టి కట్టించిన ఈతాకు విస్త్రాలు తాటా కాకులు తుంగ దూలాలు ఉరిగడ్డి వాసాలు. వాన వస్తే వలవలాడుతుంది, గాలి వస్తే గలగలాడుతుంది. వాన వస్తే నా బంగళ లేచి ఊరవతల పడుతుంది. ఎక్కడ పండించిన పంటలు అక్కడనే పండించిన. ఏ ఒడ్లు పండించినా వెంకటరాముడు అంటే హుషేన్ సాగర్ కింద పండించిన ఒడ్లు. చిన్న సోదులు పెద్ద సోదులు గవిరి పిర్రలు గానిక గగ్గులు కోతి పిచ్చలు కొండంగి మాయలు దొరసానాథులు దొర్ర పిర్రలు తాటిపేడులు ఇప్పపేడులు చిలక ముత్యాలు చిట్టుగోరింకలు హస్తగుణమలు పాలగుణమలు సూర్యాకలు 3 పాతికలు జిలేడు మొగ్గలు పల్లేరు కాయలు అరడి తొక్కలు మేక తోకలు గడ్డపారలు బర్ర పలుపులు రాగి అంశ పరమంస పిట్టకాళ్ళు పిల్లి అడుగు కాగికాళ్ళు గద్దరెక్కలు గండు జీమలు రామబాణములు సీతమడుగులు ఈడ కన్ను కొడితే ఖమ్మం పిల్ల కడిపోయింది. అసలు ఒడ్లు పండించిన బంగారం పంకలు తాగుతుంది. ఎండి ఏటులాడుతూ ఉంది. ఇంటి ముంగల బంగారమే ఇంటనక బంగారమే. మా పిల్లగానే గుద్ద చుట్టూ మొత్తం బంగారమే. ఎండండి ఏమండి వెంకటరాముడి ముడ్డండి. మా తాత తహసీల్దారి మా మామ జమీందారి నేను సర్దాదారిని. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కూడా జీతాలు ఇచ్చేది నేనే. మారుతి కార్లు ఉన్నాయి, టాటా సోములు ఉన్నాయి, హీరో హోండాలు ఉన్నాయి, గాలి మోటార్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి. మరి ఇన్ని ఉండగా మరి వెంకటరాముడు మరి ఇంత దూరం ఎందుకు వచ్చిన ప్రజలు అడగబోతుంటే అత్తమామ పెళ్లి చేసి అప్పులు పడి వచ్చిన లేకుంటే నాకేం సార్ రావటానికి నాకు మా అప్పుల మీద సలహా ఉండాలి. కొడుకు వెళ్ళి సల్లకుండా కోటి సంపదలు కలిగి